హలో అండి. పెసరట్లు చూసారా? ఉల్లి పొరల్లాగా పల్చగా, సూపర్ క్రిస్పీగా, మంచి కలర్‌లో ఎలా టెంప్టింగ్‌గా ఉన్నాయో. అవునండి. ఇది పెసరట్టే. మనం పిండి రుబ్బే విధానాన్ని బట్టే దీని టేస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. పెసరట్లు ఇలా క్రిస్పీగా, పల్చటి పొరల్లా రావాలంటే పిండిని ఏ విధంగా రుబ్బుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా. నేను మీ జాను. వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. పెసరట్లు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు వరకు పెసల్ని యాడ్ చేసుకోండి. అట్టు క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని, అలానే పల్చగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని యాడ్ చేయండి. వీటిల్ని శుభ్రంగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసి మునిగేంత వరకు వాటర్ పోసి ఒక 3 నుంచి 4 గంటల పాటు ఈ విధంగా నానబెట్టండి. 4 గంటల తర్వాత ఒక జార్ తీసుకొని ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. ఇలా మనం ఉల్లిపాయ వేసుకోవడం వల్ల మనకి దోశ వేసేటప్పుడు ప్యాన్కి దోశ అనేది అతుక్కుపోకుండా ఈజీగా సపరేట్ అవుతుంది. దోశ అనేది మంచి రుచిగా రావడం కోసం ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేయడం వల్ల కలర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, ఒక అంగుళం పొడవున్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జార్లోకి యాడ్ చేయండి. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పెసల్ని కూడా యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మీకు ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టాలి. మనకి పిండి అనేది ఎంత మెత్తగా ఉంటే దోశలు అనేది అంత పలచగా వస్తాయి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, దోశ మంచి కలర్ రావడం కోసం ఒక 1/2 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు, పసుపు అనేది పిండిలో కలిసేలాగా బాగా గరిటెతో కలపండి. పిండి బ్యాటర్ మాత్రం మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. చూసారా? ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. దోశ మీద స్ప్రెడ్ చేసుకోవడం కోసం ఆనియన్ మసాలా రెడీ చేసుకుందాం. దీనికోసం ఈ విధంగా ఒక బ్లెండర్ తీసుకొని దాంట్లోకి 2 పచ్చిమిరపకాయలని తుంపుకొని యాడ్ చేయండి. ఒక ఉల్లిపాయను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి దాంట్లోకి యాడ్ చేసేయండి. ఒక రెమ్మ కరివేపాకు, ఒక గుప్పుడు కొత్తిమీరను కూడా ఈ విధంగా తుంపి యాడ్ చేయండి. మీకు నచ్చితే ఇందులోనే కొన్ని అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దోశలో వేశాను కాబట్టి ఇక్కడ అల్లాన్ని యాడ్ చేయట్లేదు. వీటిల్ని వీలైనంత చిన్నగా బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ నేను బ్లెండర్ యూజ్ చేశాను కదా, మీరు చేత్తోనైనా కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్లెండర్ అయితే సింపుల్గా చాలా తక్కువ టైంలోనే ఇదిగో ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసేస్తుంది. ఈ ఆనియన్ మసాలాని కూడా రెడీగా పక్కన ఉంచేసి దోశ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత కొన్ని వాటర్ని పోసుకొని ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఇందులోకి ఒక గరిటెడు పిండిని యాడ్ చేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. మనకి ఈ పిండితో దోశలు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ అవుతాయండి. దోశ పోసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్చర్ని దీని మీద స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దోశను అనేది కాల్చుకోవాలి. ఈ పెసరట్లు వేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది దోశ పోయడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి దోశ అయ్యే వరకు ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని పెసరట్లు కాల్చుకోవాలి. మన నార్మల్ మినప దోశలాగా ఇవి వెంటనే అయిపోవండి. కొంచెం టైం తీసుకొని పెసరట్లు అనేది కాలుతాయి. పెసరట్టు మీద తడంతా ఆరిపోయిన తర్వాత ఆయిల్ని స్ప్రెడ్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఒక దోశ ప్యాన్ నుంచి తీసిన తర్వాత దోశ ప్యాన్ మీద కొంచెం వాటర్ జిమ్మి ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాతే రెండో దోశ అనేది పోసుకోవాలి. ఇలా అయితే మీరు ఎన్ని దోశలు పోసుకున్నా అంతే క్రిస్పీగా, అంతే కలర్లో చాలా బాగా వస్తాయండి. ఈ పెసరట్లకి మంచి కాంబినేషన్ అల్లం చట్నీ. మన ఛానల్లో అల్లం చట్నీ రెసిపీస్ కూడా ఉన్నాయండి. వాటికి సంబంధించిన లింక్స్ నేను ఎండ్ కార్డ్లో అలానే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. రెసిపీ నచ్చితే ఓ చిన్న లైక్ ఇచ్చి అదే చేత్తో హైప్ కూడా చేసేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.